వెల్కమ్ టు మెక్టెక్ 30 Day PLC సిరీస్. లాస్ట్ వీడియోలో మనం సాఫ్ట్వేర్లో ప్రాజెక్ట్ని హార్డ్వేర్ని సెట్ చేసుకున్నాం కదా. కానీ ప్రెజెంట్ మన సిస్టమ్ అండ్ పిఎల్సి వేర్వేరు భాషలు మాట్లాడుకునే రెండు పర్సన్స్ టైప్. ఒకరు చెప్పింది ఇంకొకరికి అర్థం కావాలంటే మధ్యలో ఒక కనెక్షన్ అనేది ఉండాలి. ఇది కేవలం ఒక కేబుల్ పెడితే సరిపోదు. ఆ రెండింటికి ఒకే రకమైన ఐపీ అడ్రస్ ఉండాలి. అది ఎలా సెట్ చేయాలో ఈరోజు వీడియోలో సింపుల్గా చూద్దాం. ఫస్ట్ స్టెప్ ఫిజికల్ కనెక్షన్. ఒక స్టాండర్డ్ ఇథర్నెట్ కేబుల్ తీసుకొని దాని ఒక చివరను మన CPU 1217Cకి పోర్ట్లో కనెక్ట్ చేయాలి. రెండో చివరిని మన సిస్టమ్ ల్యాన్ పోర్ట్లో పెట్టాలి. ఇక్కడ ఫస్ట్ మనం మెయిన్గా చూడాల్సింది లైట్స్. మన పిఎల్సి మీద ఉన్న లింక్ LED బ్లింక్ అవుతుంది అంటే వైరింగ్ కనెక్షన్ పర్ఫెక్ట్గా ఉన్నట్లు అర్థం. ఒకవేళ లైట్ వెలగకపోతే మన కేబుల్ని ఇంకొకసారి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ వర్క్ స్టార్ట్ అవుతుంది. సిమెన్స్ పిఎల్సికి డిఫాల్ట్గా ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది. ఎగ్జాంపుల్ 192.168.0.1. మన ల్యాప్టాప్ కూడా అదే నెట్వర్కింగ్లో ఉంటేనే అవి కమ్యూనికేట్ అవుతాయి. ఫస్ట్ మన ల్యాప్టాప్లో కంట్రోల్ ప్యానెల్కి వెళ్ళి నెట్వర్క్ అండ్ షేరింగ్ సెంటర్ ఓపెన్ చేయాలి. అక్కడ చేంజ్ అడాప్టర్ సెట్టింగ్ క్లిక్ చేయండి. మీ ఇథర్నెట్ మీద రైట్ క్లిక్ ఇచ్చి ప్రాపర్టీస్కి వెళ్ళండి. ఇంటర్నెట్ ప్రోటోకాల్ వర్షన్ 4ని సెలెక్ట్ చేసి డబల్ క్లిక్ చేయండి. ఇక్కడ యూజ్ ద ఫాలోయింగ్ ఐపీ అడ్రస్ సెలెక్ట్ చేసి ఇలా టైప్ చేయండి. ఐపీ అడ్రస్ 192.168.0. ఇక్కడ అక్కడ ఉన్న 1 నెంబర్ కాకుండా మీకు ర్యాండమ్గా ఏదో ఒక నెంబర్ ఇచ్చుకోండి. ఇప్పుడు ఓకే చేయండి. ఇప్పుడు మన ల్యాప్టాప్ సిగ్నల్ అనేది ఇవ్వడానికి రెడీ అయిపోయింది. ఇప్పుడు TIA పోర్టల్ సాఫ్ట్వేర్ ఓపెన్ చేసి మనం చేసిన సెట్టింగ్స్ కరెక్టో కాదో చెక్ చేద్దాం. మెనూలో ఆన్లైన్లోకి వెళ్ళి యాక్సెసిబుల్ డివైస్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీ ఇథర్నెట్ కార్డ్ని సెలెక్ట్ చేసి స్టార్ట్ సెర్చ్ నొక్కండి. ఇప్పుడు చూడండి మన CPU 1217C అనేది ఇక్కడ కనిపిస్తుంది. అంటే మన ల్యాప్టాప్కి పిఎల్సికి మధ్య కమ్యూనికేషన్ బ్రిడ్జ్ అనేది సక్సెస్ఫుల్గా తయారైంది. ఇక మన ప్రోగ్రామ్ని డౌన్లోడ్ చేయడానికి రెడీ అయిపోయిందని అర్థం ఇక్కడ. సో ఇది పిఎల్సికి కనెక్టివిటీ సెటప్. ఒకసారి ఐపీ అడ్రస్ సెట్ చేసుకోవడం నేర్చుకుంటే ఇంకా మనం కనెక్షన్స్ ప్రాబ్లం అనేవి మనకి రావు. సో ఫైనల్గా కనెక్షన్ అనేది రెడీ అయిపోయింది కాబట్టి మన ప్రోగ్రామింగ్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు ఇంకా. సో నెక్స్ట్ వీడియోలో మనం ఫస్ట్ ల్యాడర్ లాజిక్ అనేది రాయబోతున్నాం అనమాట. ఒక చిన్న లాజిక్ తోటి మనం రేపు ల్యాడర్ అనేది ఒక లాజిక్ ఇచ్చేసి చేద్దాము. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ క్లాస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. See you in the next video.